వివాహ బంధం అర్థాన్ని మార్చేస్తున్నారు కొందరు మగాళ్ళు. పెళ్లిపీటలపై చేసిన ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారు. అనురాగం ఆప్యాయతలకు మారుపేరుగా నిలవాల్సిన వాళ్ళు కాస్త భార్యాభర్తలు బజార్కి ఎక్కుతున్నారు. అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు వేసినోడే యూజ్ అండ్ త్రో సిద్ధాంతంతో ఇంటిలో గుట్టుగా ఉండే ఇల్లాలని రోడ్డెక్కేలా చేస్తున్నాడు. కాలాల పాటు చల్లగా ఉండాల్సిన కాపురాల్లో అదనపు కట్నం చిచ్చు రేపుతోంది. మరికొందరు అనార్థాలకు దారితీసే బంధాల్లో చిక్కి 10 కాలాల పాటు పిల్లా పాపలతో పచ్చగా ఉండాల్సిన కాపురాలు కళావిహీనంగా మారుతున్నాయి. మొగుళ్ళు మోసగాళ్ళ స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, సహజీవనం సాగించాడు. గర్భం దాల్చడంతో గుట్టు చప్పుడు కాకుండా గుడిలో 3 ముళ్ళు వేశాడు. ఉద్యోగం పేరుతో బంగారాన్ని అమ్మేసి సింగపూర్ చెక్కేయడానికి ప్రయత్నించాడు. నీవెవరో అన్నట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కటకటాల మధ్య ఊచలుడెక్కిస్తున్న ఇతగాడి పేరు శశాంక్. 2011లో చైతన్యను ప్రేమించి పెద్దలకు తెలియకుండా గుడిలో తాళి కట్టాడు. వీరిద్దరికీ ఓ బిడ్డ కూడా పుట్టింది. చైతన్య తల్లిదండ్రులకు విషయం తెలియడంతో పెద్దల సమక్షంలో మళ్లీ తాళి కట్టాడు. ఆ సమయంలో కట్న కానుకలుగా బంగారు ఆభరణాలు, ఇంటి సామాన్లతో పాటు అల్లుడికి కానుకలు సమర్పించుకున్నారు చైతన్య తల్లిదండ్రులు. ఖమ్మంలో నివాసముంటున్న వీరిద్దరి సంసారం కొన్నాళ్లు సాఫీగా జరిగింది. 2013లో 3 లక్షల రూపాయల అదనపు కట్నం కావాలంటూ చైతన్య వేధించసాగాడు. తాగుడుకు బానిసైన శశాంక్ భార్యను కొట్టేవాడని తెలుస్తోంది. భర్త వేధింపులు భరించలేని చైతన్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో శశాంక్ 108కు ఫోన్ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ప్రాణాపాయ స్థితిలో భార్య కొట్టుమిట్టాడుతుంటే సింగపూర్లో ఉద్యోగం వచ్చిందంటూ పారిపోయాడు. శశాంక్ రెడ్డి ఆలియాస్ ముఖ్య శశాంక్ నాయక్, వయస్సు 32 సంవత్సరాలు, అప్సిగూడ హైదరాబాద్. నేటివ్ ఉండే విలేజ్ ఏమో రెడ్డిపేట గ్రామము, మాచారెడ్డి మండలం, నిజామాబాద్ జిల్లా. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అమ్మాయిని లోపరుచుకొని 2011 సంవత్సరంలో అమ్మాయిని బాలాజీ టెంపుల్లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది, ఎవరికి తెలియకుండా. తల్లిదండ్రులు పోలేపల్లి విలేజ్లో కులాచారం ప్రకారంగా మళ్ళీ ఆ అమ్మాయికి వివాహం చేయడం జరిగింది. చైతన్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఖమ్మం జిల్లా మహిళా పోలీసులు శశాంక్ కోసం వేట మొదలుపెట్టారు. సిమ్ కార్డు మారుస్తూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న అతనిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. సాక్షి న్యూస్, ఖమ్మం జిల్లా. ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసినాడు ఒకడైతే, ప్రేమించానని మేనత్త బిడ్డతో సహజీవనం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు ఇంకొకడు. మరో యువతిని పెళ్లాడి రిసెప్షన్కు సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు కొత్త పెళ్లి కొడుకు మర్చిపోలేని ఘన సత్కారం చేశారు. మహిళల చేతిలో చావు దెబ్బలు తిన్న ఇతగాడి పేరు ప్రవీణ్ కుమార్. ఖమ్మం జిల్లా మనుగూరుకి చెందిన ప్రవీణ్ కుమార్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. హైదరాబాద్లో నివాసముంటున్న అతని మేనత్త కూతురుపై మనసు పడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. 4 ఏళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సహజీవనం చేశాడు. గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కౌన్సిలింగ్లో కొంత సమయం కావాలని అడిగిన ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి సొంతూరైన మనుగూరుకు వెళ్లిపోయాడు. ఆ తరువాత బ్యాంక్ ఎగ్జామ్స్కు వెళ్తున్న తన అన్న ప్రవీణ్ కుమార్ను మేనత్త తరపు బంధువులు కిడ్నాప్ చేశారంటూ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రవీణ్ కుమార్ సోదరుడు. 2 కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్న సమయంలోనే గుట్టు చప్పుడు కాకుండా మరో యువతిని పెళ్లాడాడు ప్రవీణ్ కుమార్. ఇది తెలుసుకున్న ప్రేమికురాలు బంధువులు కొత్త పెళ్లి కొడుక్కి రిసెప్షన్ జరుగుతున్నట్లు తెలుసుకుని అక్కడికి చేరారు. ప్రేమ పేరుతో సహజీవనం సాగించిన ప్రవీణ్ కుమార్ పై దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పెళ్లి రిసెప్షన్ కాస్త రణరంగంగా మారింది. ప్రవీణ్ అనే అతను ఒక అమ్మాయిని ఇదివరకే ప్రేమించి పెళ్లి చేసుకున్నారని మోసం చేశానని చెప్పేసి హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు అయిందని, ఆ కేసు సుమారు 1 ఇయర్ క్రితం అయ్యి ఆ కేసు నడుస్తుండగా మరొక పెళ్లి చేసుకుంటున్నారన్న సమాచారంతో ఆ అమ్మాయి తరపు వాళ్ళు వారి యొక్క బంధువులు అందరూ వెళ్ళి పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తూ అక్కడ గొడవ పడడానికి తెలియగా వెంటనే పోలీసు సిబ్బంది వెళ్ళి అక్కడ ఇరు వర్గాలను కూడా హాస్పిటల్ పంపించేసి అక్కడ నుండి వాళ్ళందరినీ కూడా పూర్తి చేశారు.
ఆ గ్రౌండ్లో ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చేసి తర్వాత తదనంతరం పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళు ఫిర్యాదులు ఒకరిపై ఒకరు చేస్తున్నారు. వాటి మీద నమోదు చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. పోలీసులు ఎంటర్ అవ్వడంతో ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. సాక్షి న్యూస్, ఖమ్మం జిల్లా. తిరుపతిలో మరో మగాడు 2 అడుగులు ముందుకేశాడు. 2 మహిళలను పెళ్లి చేసుకుని నడిసంద్రంలో నిలబెట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డను కని గుట్టు చాపుడు కాకుండా మరో పెళ్లి చేసుకోవటంపై మొదటి భార్య రోడ్డెక్కింది. న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. ప్రేమించి అగ్ని సాక్షిగా పెళ్లాడి ఓ బిడ్డ పుట్టాక పట్టించుకోవడం మానేశాడు. అతడిని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నడి సంద్రంలో వదిలేశాడంటూ బాధితురాలు ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదంటూ అర్ధరాత్రి నుంచి తిరుపతిలోని అత్తారింటి ముందు చిన్న బిడ్డతో సహా బైఠాయించింది. టీటీడీ అనుబంధ సంస్థ అయిన ఎస్వీబీసీలో అటెండర్గా పనిచేసే భాస్కర్ రాజుతో తనకు 2010లో పీలేరులో పెళ్లైందని చిత్తూరు జిల్లాకు చెందిన రాధిక చెబుతోంది. ఓ బిడ్డ కూడా పుట్టాక ఇప్పుడు తనను వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కట్నం లేదని చెప్పేసి కట్నం కోసం ఇప్పుడు నన్ను వద్దనుకొని తను వద్దనేసి ఇంటికాడికి వచ్చి అడిగితే మా అత్త మామూలు నన్ను కొట్టి బయట తరిమేశారు సార్. ఆమె పేరు ఉషారాణి, మా అత్త పేరు ఉషారాణి, మా మావయ్య పేరు ఆనందరాజు. మళ్ళీ వాళ్ళ తరఫు బంధువులందరూ వచ్చి నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేశారు. ఇప్పుడు 5 నెలల నుంచి నా భర్తను నాకు కాకుండా చేస్తున్నారు సార్. ఎస్వీబీసీలో వర్క్ చేస్తారు, అటెండర్గా వర్క్ చేస్తున్నారు. నా భర్త నాకు కావాలి, నా బిడ్డకి నాకు న్యాయం జరగాలి, దానికోసమే పోరాడతాను. నా అత్త మామలు నన్ను ఇంట్లోకి రప్పించుకోవాలి. ఇక్కడ మాత్రం ఆ అమ్మాయిని 2వ పెళ్లి చేసుకున్న అమ్మాయికి మాత్రం న్యాయం చేయడానికి వాళ్ళు తల ఉంచుతున్నారు. కానీ నన్ను మాత్రం ఇంతవరకు బిడ్డ ఎలా ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నాం కూడా మా గురించి ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేదు సార్. నాకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడే చావైనా బ్రతికైనా ఇక్కడే సార్. నాకు ఇంకా ఆ ఊర్లో పోతే చుట్టుపక్కల వాళ్ళు మా ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఇంకా నేను ఆ ఇంటికి పోయి నేను బతకలేను సార్. ఆ వీధిలో ఇక్కడే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందరే నేను నిరాహార దీక్ష చేస్తాను, ఇక్కడే చస్తాను సార్ కావాలంటే. అత్తామామల ప్రోత్సాహంతో కట్నం కోసం 6 నెలల క్రితం వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. కొద్ది రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించడంతో ఇద్దరితో సక్రమంగా ఉంటానని, ఎవరికి అన్యాయం చేయనని భాస్కర్ రాజు చెప్పాడని రాధిక తెలిపింది. డబ్బుల కోసం అంటే కౌన్సిలింగ్ లోనే డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. నేను భార్యని, నేను ఫస్ట్ భార్యని అయి ఉండి 2వ పిల్లని చేసుకొని ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తాను. అందరూ నేను కుదరదని చెప్పాను సార్. అనేసరికి సరే పొద్దున్న మాట్లాడదామంటూ వాళ్ళు బెదిరించుకొని వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే 1:30 కాడ నైట్ ఫోన్ చేశాడు సార్ మా ఆయన. ఫోన్ చేసి ఎందుకేం నా పరువు ఇట్లా తీసేసావు, మీడియా ముందు పెట్టేసి నా జీవితం నా జాబ్ పోయేట్టుకు చేసేసావు, నా వాళ్ళందరూ అవమానం అయ్యేట్టుకు చేసేసావు, నువ్వు ఎందుకు భర్తకి ఇదే నా భార్య ఇచ్చే విలువ చెప్పు అనేసి అంటూ ఫోన్ బాగా మాట్లాడాడు సార్. కోపంగా అంటూ మాట్లాడలేదు, బాగా మాట్లాడాడు. సరే అని చెప్పేసి మార్నింగ్ త్వర మాట్లాడదామని చెప్పి అన్నాను సార్. నేను సరే అని చెప్పి పెట్టేసిన వాడు మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేసి ఎక్కడున్నావని నానా దుర్భాషలు మాట్లాడుతూ, నువ్వెవరే నాకు పెళ్ళానివి, నా పెళ్ళాం ఇక్కడుందే, నువ్వు నా పెళ్ళానివి కాదు, ఎవరు చెప్పారు, ఎవరి ఇంటికాడ నాది మా అమ్మ వాళ్ళు, నీకెవరు అత్త అవుతారు, అట్లా ఇట్లా కావాలంటే రికార్డింగ్లో మీరు వినొచ్చు. అత్తారింటి ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్న తనపై భర్త భాస్కర్ రాజు దాడి చేసి పెళ్లినాటి ఫోటోలు లాక్కోవడానికి యత్నించాడని రాధిక అంటోంది. రాధికను పెళ్లాడలేదని, సజీవనం మాత్రమే చేశానంటున్నాడు భాస్కర్ రాజు. ఒకసారి పెళ్లి చేసుకున్నానని బుకాయిస్తూనే అన్ని విషయాలు రాధికకు తెలుసునంటున్నాడు. 6 years బ్యాక్ పరిచయం ఉంది, స్నేహపూర్వకంగా ఉన్నాం ఇద్దరము. సహజీవనంగా మ్యారేజ్ అయితే చేసుకోలేదు, కానీ అమ్మాయితో సహజీవనంగా ఉన్నాము. కానీ అమ్మాయికి తెలుసు నాకు వాళ్ళ మ్యారేజ్ జరుగుతుంది అని చెప్పాను. మా వాళ్ళకి ఫోన్ చేసి కూడా కనుక్కునేది. సరే తర్వాత ఇంకా నాకు ఏదో ఒకటి చెయ్యి, నన్ను కూడా చూసుకో అనే ఉద్దేశంతో చెప్పింది అమ్మాయి. సరే అని చెప్పి నేను ఇంకా ఏదో అమ్మాయికి హెల్ప్ చేయడము, అమౌంట్ ఇవ్వడము, ఖర్చులకి చూసుకోవడము అలాంటివి నేను చూసుకుంటా ఉన్నా. అలాగా ఇంకా ఒక 6 months బ్యాక్ ఇంకా అమ్మాయికి లోన్ పెట్టి ఇవ్వడము, చీటీలు పడి అమ్మాయికి అమౌంట్ ఇవ్వడం చేశాను. చేసిన దానివల్ల అమ్మాయి సైలెంట్గా ఉండింది ఇన్ని రోజులు. అమ్మాయికి తెలుసు, 4 years బ్యాకే తెలుసు. అలాంటిది ఇన్ని రోజులు రాకుండా ఇవాళ వచ్చి గొడవ చేసిందంటే ఇంకా 6 months బ్యాక్ నుంచి నేను అసలు అమ్మాయికి ఆర్థిక సాయం చేయలేకపోయా. నా పరిస్థితి బాగాలేదు కనుక ఆర్థిక సాయం చేయలేకపోవడం వల్ల అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేయడం జరిగింది. ఆయన మాయన అంటూ ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంటే ఇంత ముందుగా 4 months బ్యాక్ అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళింది మా మిస్సెస్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అంటే నేను మొదటి పిల్లని అని రావడం జరిగింది. తర్వాత ఏదో ఇంకా వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేసి వెళ్ళిపోయింది. నా మొగుడు ఉన్నాడా, నా హస్బెండ్ ఉన్నాడా ఇంట్లో, నా ఇంటికి రావడం లేదు అలా అని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ 1 month తర్వాత మా ఇంటికి వచ్చింది.
ఇంటికి వచ్చి మళ్ళీ గొడవ చేసింది. మా మదర్ మా ఫాదర్ మీద గొడవ పెట్టుకునేది. మీరే ఏదో చేశారు, నా హస్బెండ్ని రానికుండా చేశారు, అట్లా ఎట్లా అని. యాక్చువల్గా వాళ్ళకి అసలు విషయం అయితే తెలియదు. జరిగిన తర్వాత సరే అలిపిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అలిపిరి ఎస్ఐ గారు తీసుకెళ్లారు అమ్మాయిని గొడవ చేస్తుంటే ఇంటి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడారు. మరుసటి రోజు కేసు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్కి పంపించారు. ఇక్కడ అయిన తర్వాత ఇంకా డిఎస్పీ గారు కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేసిన తర్వాత అమ్మాయి దగ్గర ప్రూఫ్ చూసి అంటే నాకు నా భార్యగా ఏ అర్హత లేనట్టు ప్రూఫ్ లేనందువల్ల ఆ అమ్మాయికి ఇంకా ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోమని, నీకు అర్హత అయితే లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత అమ్మాయి కామ్గా వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ రోజు వెళ్ళిపోయింది. మళ్ళీ కోడర్పేటలో 13వ తేదీ ఆగస్టులో 13వ తేదీ పెళ్ళయింది. సెప్టెంబర్ 4 నెలలు, ఒక పాప, మళ్ళీ ప్రెగ్నెంట్. నాకు మాత్రం న్యాయం కావాలి సార్, నా భర్త నాకు కావాలి. కలిసాను సార్, కలిసి కేసు పెట్టాను సార్ అమ్మాయి మీద. ఇద్దరు మహిళల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సాక్షి న్యూస్, తిరుపతి. తిరుపతిలో మరో మగాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఇంటి నుంచి గెంటేసి మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. కులాంతర వివాహం చేసుకుని ఇప్పుడు మన ఇద్దరికి కుదరదు పో అని అంటున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు బాలుమహేంద్ర. తిరుపతి బైరాంగిపేటకు చెందిన బాలుమహేంద్ర ఆర్సీ రోడ్డుకు చెందిన న్యాయ విద్యార్థిని మౌలిషాను ప్రేమించాడు. 2 ఏళ్ల పాటు చట్టాపట్టాలేసుకుని తిరిగిన ప్రేమికులు ఆ తర్వాత పెళ్లికి సిద్ధమయ్యారు. కులాలు వేరు కావడంతో బాలుమహేంద్ర పేరెంట్స్ పెళ్లికి నో చెప్పారని తెలుస్తోంది. పెద్దవాళ్లను ఒప్పించిన బాలుమహేంద్ర 2014 ఫిబ్రవరిలో ప్రియురాలిని ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. 3 నెలలు ముచ్చటగా సాగిన సంసారంలో కట్నం వేధింపులు మొదలయ్యాయి. అత్తామామలు కట్న కానుకలకు వేధించడం మొదలుపెట్టినట్లు మౌలిషా ఆరోపిస్తోంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను సపరేట్గానే ఉంటున్నాను. ఎందుకైతే మమ్మీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యలేదు, ఎవరు నన్ను చూసుకుని వాళ్ళు లేరు, ఎవరు లేరు సార్. ఆ అబ్బాయిని అంత ఇష్టంగా నన్ను ప్రేమించాడు కాబట్టి లైఫ్ లాంగ్ నేను చూసుకుంటానే అనుకున్నాను. కానీ ఆ అబ్బాయి ఇట్లా డబ్బుల కోసం ఇట్లా ఇది చేస్తానని అనుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇలా ఉంటుంది అనుకోలేదు. మెట్టింటోళ్ల ఆగడాలు ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కౌన్సిలింగ్లో బాగానే చూసుకుంటామని చెబుతూనే ఆ తర్వాత వేధిస్తున్నారని ఆరోపిస్తుంది మౌలిషా. పుట్టింటికి మౌలిషా వెళ్ళిపోవడంతో కట్నం కోసం 2వ పెళ్లికి సిద్ధమయ్యాడంటోంది. సాక్షి న్యూస్, తిరుపతి. సాఫ్ట్వేర్ బాలు మహేందర్ మౌళిల వివాదంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. ఓ టు యు మధు. తిరుపతికి చెందిన బాలు మహేందర్ మౌలి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఉన్నత ఉద్యోగం ఉన్నాడనేసి బాలు మహేంద్రకు నమ్మించారు కుటుంబ సభ్యులు. అయితే పెద్ద ఎత్తున కట్న కానుకలు కూడా సమర్పించడం జరిగింది. మౌలి బాలు మహేంద్ర వివాహం 2014 ఫిబ్రవరిలో జరిగింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులు కూడా కాపురం చేయకుండా భార్య ఎవరైతే ఉందో మౌలిని వేధిస్తూ వస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు బాధితురాలు మౌలి పోలీసులు మెట్లెక్కిన పరిస్థితి న్యాయం కోసం. ప్రస్తుతం బాధితురాలు ఎవరైతే మౌలి ఉన్నారో ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం ఏ సందర్భంలో వివాహం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మా నీ పేరేంటి, అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి మీరు ప్రేమించుకున్నారు? నేను ఒక 4 ఇయర్స్ నుంచి ఆ అబ్బాయి నన్ను ఇష్టపడుతూ వస్తున్నాడు సార్. ఆ అబ్బాయికి నేనంటే చాలా ఇష్టం ఉండింది. మాది వచ్చి లో క్యాస్ట్ అనమాట. ఆ క్యాస్ట్ పెట్టి వాళ్ళు మాట్లాడము అలా అన్నీ చేస్తూ ఉన్నారు. సరే నాకు కొంచెం నచ్చలేదు. ఆ అబ్బాయి కూడా చెప్పాను, వాళ్ళు నాకు ఇక్కడ ఉండడానికి నచ్చట్లేదు, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను, నాకు ప్రజెంట్ హెల్త్ బాగాలేదా అని చెప్పాను. ఎలాంటి వేధింపులు ఉండేవి మీ భర్త నుంచి నీకు? తను రోజు కొట్టేవాడు సార్, అసింకంగా మాట్లాడేవాడు. అదే వాళ్ళ మమ్మీ వాళ్ళ మాటలు వినేసేసి అబ్బాయి అలా చేస్తున్నాడు. నాకు ఫస్ట్ ఏమంటే జాబ్ ఉందని అందరికి తెలుసు, కానీ ఎందుకు వదులుకున్నాడో ఏమో నాకైతే ఐడియా లేదు. కానీ ఇప్పుడు ఏమంటే మా మామయ్య చనిపోయినారు, లాస్ట్ 1.5 month బిఫోర్ చనిపోయాడు. ఇప్పుడు ఏమంటే అబ్బాయి అతని జాబు తనకి వస్తుందని కారణంగా నన్ను ఎట్లయినా ఇది చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా మంచి లైఫ్ని చూసుకోవాలి అనేసి నన్ను ఇట్లా వేధింపులు. ఎప్పటి నుంచి వదిలేశాడు? ఎప్పటి నుంచి వదిలేశాడంటే అబ్బాయి నాతో కంటిన్యూగా ఉండేదే లేదు. యాక్చువల్గా ఒక 3 days ఉన్నాడు మ్యారేజ్ అప్పుడు.
కానీ నన్ను ఇష్టపడే చేసుకున్నాడో ఏమో నాకు అర్థం కాదు. గోల్డ్ కోసం చేసుకున్నాడా ఇంకేమనుకో చేసుకున్నాడా, అంత ఇష్టంగా నన్ను ప్రేమించాడు కాబట్టి లైఫ్ లాంగ్ నేను చూసుకుంటానని అనుకున్నాను. కానీ ఆ అబ్బాయి ఇట్లా డబ్బుల కోసం ఇట్లా ఇది చేస్తానని అనుకోలేదు. సార్ 4 సంవత్సరాలుగా వీళ్ళు ప్రేమించుకున్నారు. వద్దని చెప్పినాము. వద్దని చెప్తే కూడా అబ్బాయి మంచివాడు అని చెప్పి ఆ అబ్బాయి కావాలని కోరుకునింది. నా బిడ్డ కోసమే నేను ఏమైనా చేయాలని ఉండాను నేను. కానీ పరిస్థితి బాగలేకుండా బంగారాన్ని వేసి అప్పు చేసి పెళ్లి చేసి ఇచ్చినాము. కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల నేను వాళ్ళు అడిగిన కట్నం లేకుండా పోయినాను. వాళ్ళు 5 లక్షలు అడిగినారు. అడిగితే మేము ఆ కట్నం లేకుండా పోయినాం. మేము ఒక జాగా ఉండాలి అది అమ్మేసి ఇస్తామని చెప్పినాం. అంతదాకా వాళ్ళు కోపికల కేవలం కట్నం కోసం సార్ ఎక్కడ డబ్బులు ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గర అబ్బాయినే పెళ్లి చేసి ఇచ్చి డబ్బులు తీసుకోవాలని మరో వివాహం చెయ్యాలా. ఇప్పుడు వాళ్ళ నాయన ఉద్యోగము అబ్బాయికి వస్తుంది, ఇంకా కట్నం ఎక్కువ ఉద్యోగం పెట్టి అమ్మాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని కట్నం ఎక్కువ తీసుకోవాలనేసి వాళ్ళు ఉండారు. ఇది మొత్తం మీద ఏదైతుందో మౌలి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఖచ్చితంగా సంసారాన్ని సజావుగా సాగుతాడు అనుకుంటే ఇప్పుడు అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని బాధితులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి. తూర్పుగోదావరి జిల్లా తణుకువాడలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విజయవాడకు చెందిన అనసూయ దుర్గా, తణుకువాడకు చెందిన నాగమురళి కృష్ణకు 3 ఏళ్ల కిందట పెళ్లైంది. వీరిది ప్రేమ పెళ్లి కావడంతో అనసూయ దుర్గకు మెట్టింటోళ్ల వేధింపులు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలో అనసూయ దుర్గా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్తంటి వాళ్లే తన బిడ్డను కడతీర్చారని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆల్మీ వచ్చేటప్పుడు పిల్లలకు కుట్టాడు కూడా. పిల్ల డైలీ వాళ్ళమ్మ ఫోన్ చేసి చెప్తూనే ఉంటుంది, టార్చర్ పెడుతున్నారమ్మా మా ఆవిడ చెప్తూనే ఉంది. పిల్లలకి ఇద్దరు సంతేశారు. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కదిరిపట్నంలో తల్లి, 2 పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరప్పగారిపల్లికి చెందిన భాస్కర్కు, కదిరికి చెందిన కళ్యాణికి 7 ఏళ్ల కిందటే వివాహం అయింది. వీరిద్దరికీ కొడుకు, కూతురు కూడా ఉన్నారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త భాస్కర్ లేని సమయంలో కళ్యాణ్తో పాటు 2 పిల్లలపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని పోలీసుల ప్రాథమిక విచారణలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లితో పాటు 2 చిన్నారులు అగ్నికి ఆహుతి కావడంతో కదిరిపట్నంలో విషాదం నెలకొంది. తరిగొండ కళ్యాణి అనే ఆమె వాళ్ళ పిల్లలిద్దరు ఆమె మీద ప్లస్ వాళ్ళ 2 పిల్లల మీద కిరోసిన్ పోసుకొని గాయాలైనట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి కొడుకు మీద కిరోసిన్ పోసి తన మీద కూడా పోసుకొని నిప్పంటించుకుంటారు. అయితే దీనికి కారణం ఏంటనేది పూర్తి వివరాల్సిందిగా రావాల్సింది. ప్రాథమికంగా చేసింది ఏంటంటే భర్తకి ఈమెకి కొంచెం రిలేషన్స్ అనేది సరిగా లేవని, దాంతో ఆమె కొంచెం బాధపడుతున్నట్టు మా ప్రాథమికంగా తెలుస్తుంది. మృగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కరీంనగర్ జిల్లాలో ఓ మహిళపై 3 దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కోతిరాంపూర్కు చెందిన ఓ మహిళ కూలీ పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆమెతో పాటు పనికొచ్చిన ఓ వ్యక్తి ఇంటి వద్ద దిగబెడతామని వెహికల్పై ఎక్కించుకున్నాడు. మార్గ మధ్యలో మరో 2తో కలిసి అఘాయిత్యానికి తెగబడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అఘాయిత్యానికి పాల్పడిన 2ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భార్య కంటే డబ్బునే ఎక్కువ ప్రేమించే కిరాతకులున్నారు. కట్టుకున్నోడు కలకాలం తోడుంటాడని మహిళలు నమ్ముతుంటే ఆ నమ్మకాలను వమ్ము చేస్తున్నారు కొందరు మొగుళ్ళు. 3 ముళ్ల బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు అన్న అపవాదం మూట కట్టుకుంటున్నారు. ఇది వాటి మొగుళ్ళు మోసగాళ్ళు స్పెషల్ ఎడిషన్.